హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టాను, కానీ లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం అయితే దొరకలేదనమాట. సో ఇది వచ్చేసి మా ఇంట్లో పసుపు దంచిన రోజు అనమాట. మార్నింగ్ అలాగే వాళ్ళ ఇంట్లో కూడా పసుపు దంచినప్పుడు వెళ్ళాము అదే రోజు. అండ్ అలాగే అదే రోజు వాళ్ళ ఇంట్లో ఇల్లు చూపుల ఫంక్షన్ కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఇదే వీడియోలో పెట్టేస్తున్నాను, ఒకటే వీడియోలో. సో మార్నింగ్ వచ్చేసి పసుపు దంచడానికి కావాల్సినవన్నీ కూడా తోముకొని అక్కడ పూజకి అయితే అరేంజ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక్కరితో అయితే కాదు కదండి, ఇంకా పిన్ని వాళ్ళు కూడా ముందు రోజే వచ్చారు. సో హెల్ప్ కూడా చేశారనమాట, చాలా హెల్ప్ చేశారు. అండ్ అక్క కూడా వచ్చిందనమాట ముందు రోజే. సో ఇంకా వీళ్ళందరూ ఉండటం వల్ల పని అయితే అయ్యిందనమాట. ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే పెద్ద అత్తయ్య వాళ్ళు లేనిదే మాకు ఏది కూడా జరగదనమాట. సో వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే మేము ఏదైనా సరే హ్యాపీగా చేసుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి సన్నీకైతే ఇలాగా అదే పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి ముగ్గులు పెట్టేసి అక్కడైతే పెట్టాము. ఇంకా పసుపు దంచడానికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 10 లోపు అయితే పసుపు దంచమనేసి అయితే చెప్పారు. సో ఇంకా ఏదైనా నెక్స్ట్ డే జరగబోతుందంటే ముందు రోజు నుంచి నాకు అసలు నిద్రే పట్టదనమాట. పడుకున్నా సరే ఇంకా అది చేయాలి ఇది చేయాలనేసి మైండ్లో అదే ఉండేసి ఇంకా నిద్ర కూడా పట్టదు. ఇంకా మార్నింగ్ 3:30కే లేచేస్తాను అందరికంటే ముందు. ఇంకా లేచేసి త్వరగా తుడుచుకొని మాఫ్ పెట్టేసి ముగ్గులు ఇవన్నీ పెట్టేశాను. సో నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కే ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా లేచేశారనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా అత్తయ్య చెప్తూ ఉంటే నేను తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని వాళ్ళు ఇక్కడ పాలుండలు అయితే చేస్తున్నారు. ఇంకా పసుపు దంచే రోజు పాలుండలు ఖచ్చితంగా చెయ్యాలంట. అంటే విఘ్నేశ్వరుడు ఏదైనా సరే మనము పూజ చేస్తున్నామంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడికే చేస్తాం కదా. సో ఇంకా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన పాలుండలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా త్వరగా పని చేసేస్తే మంచిగా రెడీ అవ్వచ్చు కదా, రెడీ అవ్వడానికి టైం ఉంటుంది అని చెప్పేసి ఇంకా తొందరగా అంటే అత్తయ్యకి కావాల్సినవన్నీ అందించేసి ఇంకా నేను చేయవలసిన పనులన్నీ చేసేసి ఇంకా రెడీ అయ్యేసి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు కూడా రెడీ చేస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురికి రెడీ అంటే టైం పడుతుంది, కానీ ఇంకా పెళ్లి కొడుకు అయితే అంత రెడీ ఏమి ఉండదు కదా. ఇంకా మా దాంట్లో అయితే ఆ ఓని ఖచ్చితంగా వేస్తారండి, పెళ్లిలో కూడా వేస్తారంటే పసుపు దంచిన రోజు నుంచి పెళ్లి రోజు వరకు కూడా ఆ ఓని ఖచ్చితంగా ఉంటుందన్నమాట మా దాంట్లో సాంప్రదాయము. ఇంక ఇక్కడ పసుపు రాయక ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగేస్తూ ఉన్నాము. అంటే ఫ్రెష్గా ఉన్నాం కదా రెడీ అయ్యేసి అన్నట్లుగా అలా దిగేస్తూ ఉన్నాము. ఇంకా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మార్నింగే వచ్చేసారు పాపం. అంటే ఏ దానికైనా సరే పెళ్ళికైతే మెయిన్గా ఫ్రెండ్స్ లేనిదే జరగదు అనేసి అంటారు కదా, అది మాత్రం నిజమే అండి. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉన్నాడు అనమాట పెళ్లి కొడుకు. ఇంకా మా ఇంట్లో పెద్ద దిక్కు లేరు అనేసి అయితే లేదనమాట. ఏ దాంట్లో అయినా సరే పెద్ద అత్తయ్య అయితే ముందుంటారనమాట. సో ఆ లోటు అయితే మాకు ఖచ్చితంగా లేదనేసి అయితే చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడికైతే దండం పెట్టిస్తూ ఉన్నారు. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ అత్తయ్య అయితే పడతారు, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే నాకేంటంటే ఒకవైపు పనులు, ఒకవైపు పిల్లలు, ఒకవైపు ఫొటోస్ వీడియోస్, ఇంకోవైపు రెడీ, ఈ 5 నా మైండ్లో ఉంటాయి. అత్తయ్య ఏంటంటే అంటే అక్కడ కావాల్సిన పని అంతా కూడా అత్తయ్య మైండ్లో ఉంటుంది అనమాట, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అత్తయ్య అయితే పసుపు రాస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేమన్నమాట పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ రాస్తారు కదా చల్లదనానికి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఈ విధంగా ఫేస్కి, కడుపుకి, వీపుకి ఇదంతా కూడా రాస్తామన్నమాట. ఇంకా ఈ పసుపు దంచే కార్యక్రమం అయితే చాలా సింపుల్గా జరిగిపోయింది. అంటే అసలు టైమే దొరకలేదు. ఇంకా డెకరేషన్ అయితే చేయించాలి అనేసి అనుకున్నాము, కానీ అసలు టైం అన్నదే కుదరలేదన్నమాట. అంటే రేపు మార్నింగ్ పసుపు దంచడం అంటే ఈరోజు నైట్ వరకు కూడా అందరికీ అడిగి చూసామన్నమాట డెకరేషన్ గురించి, సింపుల్గా అయినా డెకరేషన్ కావాలి అని చెప్పేసి. కానీ అసలు పాసిబులే అవ్వదు, మీరు ఇంత లేట్గా చెప్తే ఎలా అనేసి చెప్పారు. కానీ మేము ఏ రోజైతే ముహూర్తాలు తీయడానికి వెళ్ళామో ఇంకా 1 డే గ్యాప్కి ఇంకా పసుపు దంచడం కూడా అయిపోయిందనమాట. అంటే మేము 6కి పంతులు గారి దగ్గరికి వెళ్తే ఇంకా 8కే పసుపు దంచడం అనేసి చెప్పేశారు. అంటే 1 డేనే గ్యాప్ ఉండేది. ఊరంతా కూడా చెప్దాము అనేసి అనుకున్నాం, కానీ ఊరంతా చెప్పడానికి 1 డేలో అసలు కుదరలేదనమాట. ఒకవైపు పసుపు దంచడానికి కావాల్సిన పూజ ఐటమ్స్ తీసుకోవాలి, ఇంకోవైపు ఊరంతా చెప్పాలి. అండ్ ఈ పసుపు దంచడానికి ఓన్లీ లేడీసే వెళ్ళి చెప్పాలి. ఇంకా చాలా టైర్డ్ అయిపోతాము అనేసి ఇంకా చెప్పడానికి టైం కూడా కుదరక ఓన్లీ మా 3 వీధులు చెప్పుకున్నాం అనమాట. సింపుల్గా ఈ పసుపు దంచడం అయితే జరిగిపోయింది. సింపుల్గా ఏం లేదులేండి, తక్కువ మందితో అయినా సరే చాలా సందడిగా బాగా జరిగింది. కాకపోతే ఇంకా ఎక్కువ జనం ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా
టైం కుదరక ఈ విధంగా చేసుకోవాల్సి అయితే వచ్చిందండి. ఇంకా చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇంకా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టేసి తాంబూలం అయితే మేము ఇస్తామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సన్నిలో పెసలు అయితే వేసేసి కొంచెం అలా కదిపేస్తామన్నమాట. అవి తీసుకెళ్ళి ఆడించడానికి ఇస్తాము. అండ్ అలాగే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, టైంకి దంచిన తర్వాత అవి కూడా తీసుకొని వెళ్ళేసి ఒక 3-4 కేజీలు ఆడిస్తాము. ఇంకా మిల్లుకి ఆడిస్తామన్నమాట. అవి ఇంకా పూజకి ప్రతి దానికి కూడా నెక్స్ట్ ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇంక ఇక్కడ టైంకి పసుపు దంచడం అయితే అయిపోయింది. సో ఇక్కడ ఈ పెద్దమ్మ అయితే తెలుసు కదా, వీళ్ళ మేనత్త అనమాట, వీళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు కూడా తాంబూలం అయితే ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా కొందరితో అలా తాంబూలం ఇప్పించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా నేనే ఇచ్చుకున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అబ్బాయికి పసుపు అయితే రాస్తున్నారు, అలాగే దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట. పెళ్ళి అనేది ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క సాంప్రదాయంగా జరుగుతుంది. ఇంకా కొందరేమో ఎంగేజ్మెంట్ అనేది జరుపుకుంటారు, కానీ మా దాంట్లో ఆ ఎంగేజ్మెంట్ అయితే ఉండదండి. ఎంత గ్రాండ్గా జరుపుకున్నా సరే ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయితే పెట్టట్లేదు. అదేంటి ట్రెండ్ మారుతున్నా కానీ ఎంగేజ్మెంట్ అనేది అయితే జరగట్లేదు అనమాట. అది ఉంటే ఇంకా బాగుండు అనేసి అయితే అనిపిస్తుంది, కానీ ఇంకా మా దాంట్లో లేదు కాబట్టి, ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఆ కార్యక్రమం అయితే పెట్టుకోలేదు. ఇంక ఇక్కడ పసుపు దంచిన తర్వాత ఇంకా పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ కూడా మేము తీసుకుంటాం అనమాట. అంటే భయాన ఇవ్వడం అంటారు కదా, ఏవైనా సరే బుట్టలు కానీ లేదంటే షాపింగ్ కానీ పూజ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ పసుపు దంచిన తర్వాతే స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఏం డిస్కషన్ అవుతుందంటే ఫస్ట్ పసుపు రాయాలి, తర్వాత కుంకుమ పెట్టాలి, గంధం పెట్టాలి అని చెప్తున్నారు. నేనేం చేశానంటే పసుపు మీద కుంకుమ పెట్టేశాను. ఇంకా సరేలే అలా చెప్పారు కదా, ఇంకా అలానే చేద్దాము అన్నట్లుగా ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అంటే ఎన్నిసార్లు చేసినా ఈ టెన్షన్కి ఇంకా మర్చిపోతూ ఉంటాం కదా. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా ఈ విధంగా అవుతూ ఉందన్నమాట. ఆల్రెడీ మీరు షార్ట్లో చూసే ఉంటారు, కానీ లాంగ్ వీడియోలో చూస్తే ఇంకా మీకు క్లియర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. సో ఇదంతా కూడా నేను ఇంకా షార్ట్ వీడియోలో పెట్టలేము కదా, 1 మినిట్ వీడియోలో, అందుకనేసి ఇంకా లాంగ్ వీడియోలో ఈ విధంగా పెడుతున్నాను. ఇంక ఇదంతా కూడా 3 పార్ట్లు కలిపేసి ఒకే వీడియోలో అయితే పెట్టేశాను. ఇంకా పసుపు దంచడం అయిపోయింది, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా తాంబూలం తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ అత్తయ్య దేవుడికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు కూడా ఇక్కడ హారతి అయితే ఇస్తూ ఉన్నారనమాట. నాకైతే ఇంకా పాట పాడమన్నారు, మనకి సినిమా పాటలు తప్ప ఇంకేమీ రావు అనేసి మంగళం మంగళం అనేసి అలాగ నోరైతే కదిపేశాను. ఇంకా మా పసుపు దంచడం అయితే ఈ విధంగా చక్కగా చాలా పీస్ఫుల్గా అయితే జరిగిందండి. ఇంకా పెళ్ళి కూడా ఎలాంటి ఇది లేకుండా చక్కగా జరిగిపోవాలనేసి అయితే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా మొత్తం అయిపోయాక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపేసి ఫోటో అయితే దిగుతున్నారు. ఆ తర్వాత ఇంకా పెళ్లి కూతురి ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా దగ్గర అయ్యింది కాబట్టి ఇంకా వెళ్ళడం అయితే కుదిరింది, లేకపోతే వెళ్ళకపోయినా పర్వాలేదన్నమాట. పెళ్లి కూతురి ఇంటికి ఇంకా 1.5 కిలోమీటరే కదా, వెళ్తే అయిపోతుంది అన్నట్లుగా మేమైతే మా ఇంట్లో మొత్తం అయిపోయాక వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాక ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట పసుపు దంచడానికి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అదే రోజు వాళ్ళ ఇంట్లో ఇల్లు చూపుల ఫంక్షన్ కూడా అనమాట, అదే ఎంగేజ్మెంట్ అంటారు కదా, అదే విధంగా మేము ఇల్లు చూపుల ఫంక్షన్ అయితే జరుపుకుంటాము. అంటే మా ఇంటికి ఫస్ట్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చుట్టాలని తీసుకొని, అలాగే మేము మా చుట్టాలని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట పెళ్లి కూతురిని చూపించడానికి. ఆ రోజు చిన్న ఫంక్షన్ భోజనాలు అయితే పెట్టుకుంటారు అనమాట. ఇంక ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళనైతే ఇంకా అలాగా పలకరిస్తూ ఉంటారు కదా, ఇంకా అలాగా పలకరిస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మీరు వెయిట్ చేస్తున్న పెళ్లి కూతురుని కూడా చూపించేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. నేను రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ ఛానల్స్లో అయితే పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు అయితే లోపలికి వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు స్వీట్ బాక్సు, అరటి పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళాలంట. ఇంకా అవి తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా నాకైతే ఇలాంటి సాంప్రదాయాలు తెలియదు. ఇంకా అత్తయ్య వాళ్ళు చెప్తే అవన్నీ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా అమ్మ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఏమంటే షుగర్ వాటర్ అయితే ఇస్తారనమాట, ఆ తర్వాత డ్రింక్స్, మిక్చర్ ఇవన్నీ ఇస్తారు. మా దాంట్లో అదనమాట, అంటే వెళ్ళగానే ఫస్ట్ స్వీట్ ఇవ్వాలి అని చెప్పేసి అందుకే వచ్చిన వాళ్ళకైతే అక్కడ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా పెళ్లి కూతురు హడావుడి కంటే చెల్లెల హడావుడి ఎక్కడైనా సరే ఎక్కువే ఉంటుంది కదా. మా అక్క పెళ్ళిళ్ళు కూడా నా హంగామానే ఎక్కువ ఉండేది. ఇంకా ఈ పెళ్ళిలో అఖిల పెళ్ళిలో కూడా వైష్ణవి హంగామా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వచ్చిన తర్వాత మేము తెచ్చిన పసుపు, కుంకుమ అండ్ అలాగే పువ్వులు ఇవన్నీ పెట్టామన్నమాట. ఇంకా స్వీట్ బాక్స్ అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకొని వస్తారు, మేము వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తాం అనమాట. ఇది మా సాంప్రదాయము. పెళ్ళంటే అందరికీ ఒకటే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే జరుపుకుంటారు కదా.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఒకటే ఫ్రేమ్లో మీకైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అయితే చూపించేశాను. ఇంక ఇక్కడి నుంచి చాలా పనులు అయితే ఉంటాయండి. షాపింగ్ అంటే ఒక్క రోజుతో తేలిపోయింది కాదు కదా, ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ షూట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా అసలు ఖాళీనే లేదు. అండ్ మా ఇల్లు అయితే చూసారు కదా ఎంత గందరగోళంగా ఉంది. అసలు రాంగ్ టైంలో స్టార్ట్ చేసాము ఈ పెయింటింగ్, కబోర్డ్ వర్క్ అక్కడే ఉండిపోయండి. గందరగోళంగా ఉందన్నమాట. అసలు ఎలా జరుగుతుందో ఏంటనేసి చాలా టెన్షన్గా ఉంది. అంటే ఆ పనులన్నీ కూడా పెళ్ళికి ఒక 10 డేస్ ముందు అయిపోతే మిగతా పనులన్నీ కూడా ఆ 10 డేస్లో పెళ్లి పనులు చేసుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాం. కానీ ఎంతకీ అసలు ఆ వర్క్ అయితే ఫినిష్ కావట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొన్ని రీల్స్ అయితే సేవ్ చేసుకున్నాం. ఒకటైనా చేద్దాం అందులో, ఈ లుక్ మళ్ళీ రాదు కదా అనేసి ఇంకా పసుపు దంచేదంతా కూడా పైకి అయితే తీసుకొని వెళ్తున్నాము ఒక సాంగ్ చేయడానికి. ఆల్రెడీ ఆ రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను కదా, సో అదే అనమాట. ఇంకా అలాగా చక్కగా అందరం అయితే పైకి వెళ్ళి రీల్స్ అయితే దిగాము. అదే అండి ఆ పసుపు కుంకుమ అయితే ఆ రోజు ఆడిస్తామని చెప్పాం కదా, అదే పసుపు అనమాట. అక్కడ చూపించాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అయితే చెప్తూ ఉంటే మా హస్బెండ్ అది కూడా వీడియో తీసేశారు. అండ్ ఇక్కడ దివాకర్ బాబు తెలుసు కదా, అదే రోజు అయితే వచ్చారండి. ఫంక్షన్ రోజు హైదరాబాద్లో పని ఉందనేసి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారు. సో ఫైనల్గా మా ఇంట్లో పసుపు దంచడం, అలాగే వాళ్ళ ఇంట్లో పసుపు దంచడం, అలాగే ఇల్లు చూపుల ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది. అండ్ వెరైటీస్ కూడా చాలానే పెట్టారు. వెజ్ బిర్యానీ, పులిహోర ఇవన్నీ కూడా. ఇంకా ముందు వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఫైనల్గా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ, బై.